ఇదిగో ఇప్పుడు మా నాన్న హీరో, నేను హీరో అవుతాను, మా నాన్న రాజకీయ నాయకుడు నేనే మళ్ళీ సీఎం అవ్వాలి, ఆ ధోరణి పోతేనే మన ఇండియా బాగుపడిద్ది. ఇప్పుడు అమెరికాలో అలాంటి సిస్టమ్ ఉండదు. ఇప్పుడు అమెరికాలో ఎప్పుడైనా చూసారా అలా సిస్టమ్ ఉందా? ఇప్పుడు ఆయన పోతే ఈయన వాళ్ళ ఇంట్లో పిల్లలు అట్లా రావటం ఎప్పుడైనా చూసారా? కానీ మేడం మీరు అంద కరెక్టేను. మరి రైతుగా కాకుండా పోతున్నాడు. మీరు అన్న మూమెంట్ అనేది రైతు మీద పడుతుంది, రైతు కుటుంబం మీద పడుతుంది. రైతు అనేవాడు రైతు వద్దు నా కొడుకు అని బయటికి పంపించే విధానం జరుగుతుంది. రైతు అనేవాడే మాయమైతే ఏందంటారు? తెలిసింది జనాలకి రైతు అనేవాడు మాయమైతే ఎలా ఉంటుందో ముందు ముందు తెలిసింది. ఇప్పటికే చాలా వరకు తెలుస్తుంది. రైతులు అందరు చదువుకుంటున్నారు. రైతులకి అసలు ఇప్పుడు ముందు ముందు డిమాండ్ పెరగనుంది రైతులకి. అయ్యో మన ఊరు వెళ్ళి ఇక్కడ రూపాయలు వచ్చాకంటే మన ఊర్లో 10,000 వచ్చినా చాలరా, మన హ్యాపీ బిందా. ఇప్పుడు పెళ్లిళ్ళు అవ్వట్లేదు కదా మేడం, రైతులకి పెళ్లిళ్ళు కావట్లేదు. 40 ఏళ్ళు వచ్చినా 45, 50 ఏళ్ళు వచ్చినా మరి వాళ్ళ పరిస్థితి ఏందంటారు మీరు? అంటే ఇప్పుడు రైతు అంటే పిల్ల ఇవ్వట్లేదు, మరి ఏమంటారు దాని గురించి? ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే, మా అమ్మాయి సిటీలో వెళ్ళి బతకాలా, మినిమం 1 లక్ష రూపాయలు ఉండాలా జీతము, వాళ్ళకి సొంత ఇల్లు ఉండాలా, వెనకాల పొలాలు ఉండాలా, ఎకరాలు ఉండాలా. అందువల్ల ఇప్పుడు రైతులుగా అయ్యిద్ది, కానీ ఎకరాలు ఎక్కువ ఉండాలా. 2-3 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి పెళ్లిళ్ళు కావట్లా. మినిమం 20 ఎకరాలు 30 ఎకరాలు కోరుకుంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏముందంటారు మీరు? మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే యువతలో మార్పు రావాలి, అమ్మాయిల్లో కూడా మార్పు రావాలి. అమ్మాయిలు కూడా అయ్యో నా భర్త ఇలా అమెరికాలో ఉంటున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఆలోచిస్తున్నాడు, కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎప్పుడు పోయిదో తెలియదు, ఎప్పుడు ఊడిపోయి ఒకసారిగా రోడ్డు మీద పడతారో తెలియదు. అంటే ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు గెలిచి పోటీలలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా కూడా పోటీ చేస్తా అంటున్నారు. ఇంకా కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఇంకా ఆయనే మా నాయకుడు అని ఇంకా గల్ల ఎగరేసుకొని తిరుగుతున్నారు. అంటే ఎందుకంటారు? ఎందుకంటే వాళ్ళు అట్లా మభ్య పెడుతున్నారు రాజకీయ నాయకులు. మందు మధ్యలో డబ్బు మధ్యలో ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు నేను క్యాష్ గురించి మాట్లాడలేదు, కొంచెం వాళ్ళు ఏంటంటే లో బిలో క్యాస్ట్ ఉంటారు, వాళ్ళకి ఆర్థికంగా వెనకబడి ఉంటారు. వాళ్ళు ఏంటంటే మాకు ఇంత దొరికితే చాలరా, మాకు ఈ పూట కట్టిస్తే చాలరా అనుకుంటారు. వాళ్ళని పైకి తెచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వాలు అయితే చేయడం లేదంటారు. చేయట్లేదంటే వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళని. కొంతమందికి చేస్తున్నారు, ఆ టైంకి చేస్తున్నారు, తర్వాత వాళ్ళని చేస్తున్నారు. వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళ ఓట్లు పడితేనే కదా వీళ్ళు రాజకీయ నాయకులు ఎదిగేది. వాళ్ళకి చేయట్లేదని ఏం లేదు. రిజర్వేషన్స్ అన్ని వాళ్ళకే కదా ఉంది. ఇప్పుడు ఓసీలో ఎంతమంది ఉన్నారు లేనోళ్ళు? వాళ్ళకి అన్ని రకాలుగా ఉండి పాపం జాబ్ రావాలన్నా కానీ వాళ్ళకి ఓసీ క్యాస్ట్ కింద రావట్లేదు కదా పాపం. సో ఎస్టీ ఎస్టీ వాళ్ళకి చాలా జాబ్ రాకపోవడం వల్ల వాళ్ళని ఏం చేస్తున్నారంటే, బిజినెస్ లో ఉన్నా ఎక్కడన్నా కూడా వాళ్ళు పైకి తీసుకొచ్చుకుంటున్నారు. కానీ మన దాంట్లో మనం ఒకటి పైకి ఎక్కితే వాళ్ళ కింది లాగే ప్రయత్నం చేస్తున్నారు. అదే మనలో నచ్చింది. ఒకళ్ళు ఎందుకు ఎదగలరా, మనలోనే ఒకరు ఎదిగితే మనం చూడలేని సమాజంలో ఉన్నాం. మెయిన్ గా అది పోగొట్టుకోవాలా. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనుకోవాలా, మెయిన్ అది. ఇప్పుడు ఏమైతుందంటే మన బీసీ సమాజం ఎస్సీ ఎస్టీ సమాజంలో ఒకడు రేపు సర్పంచ్ అయిన అనుకో, వాడిని ఎట్ట చేసి దించాలా, వేరే వాడిని పెట్టాలని అనే విధంగా తయారైంది. అవిశ్వాసం పెట్టాలి, ఎట్లయినా దించాలా. ఎప్పుడు వాడే ఎందుకు రావాలా, వాడే ఎందుకు బాగుపడాలా, నేను ఎందుకు బాగుపడకూడదు అన్న కాన్సెప్ట్ పెట్టుకుంటున్నారు మెయిన్. సో మరి అదే